ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనేవి భవిష్యత్తు పరంగా చూసుకుంటే ఏమైనా జరగొచ్చు, ఎప్పుడైనా జరగొచ్చు, ఎలా అయినా జరగొచ్చు అనే పరిస్థితికొచ్చేసాయి. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్‌మెంట్ ఓటుకు నోటు కేసు కత్తి వేలాడుతుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసు కత్తి వేలాడుతుంది. సరే గత 5 సంవత్సరాలు జగన్ అయితే సేఫ్. ఎందుకంటే మోడీ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్, మోడీకి బిల్లుల విషయంలో సైలెంట్‌గా సపోర్ట్ చేయటం, బిల్లులన్నీ ఆమోదించడం తమ ఎంపీల ద్వారా జగన్ ఇవన్నీ చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని క్వశ్చన్ చేయకుండా బిల్లు సైలెంట్‌గా ఆమోదించుకుంటూ వెళ్ళిపోయారు. సో, తద్వారా అక్రమాస్తుల కేసు విషయంలో సీబీఐ ఏమీ చేయకుండా మోడీ చూసుకున్నారని అనుకోవాలి. ఇప్పుడు అదే పని చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. బట్ ఈయన ఎన్డీఏలో ఉండి చేస్తారు, ఆయన బయట నుంచి చేస్తారు. ఏదైనా తప్పే. ఒక బిల్లు పాస్ అయినప్పుడు దాన్ని తమ వ్యక్తిగత కేసులకు సంబంధం లేకుండా ఆ బిల్లు దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది, తమ రాష్ట్రానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఒక భయంకరమైన చర్చ చేసి దాన్ని ఫస్ట్ కండెమ్ చేయాలి. ఏ బిల్లు తీసుకొచ్చినా ఫస్ట్ దాన్ని పాజ్ చేసి దాని గురించి మొత్తం డ్రాఫ్టెడ్ బిల్ అంటారు. ఆ డ్రాఫ్ట్ బిల్ మొత్తం చదివి ప్రతి దాంట్లో ఏదో ఒక లూప్ హోల్, ఎవరో ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టేవి ఉంటాయి. అవన్నీ చక్కగా చూసుకొని దాని మీద మాట్లాడి తప్పు ఉంటే మార్పించుకొని కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్తే చాలు. బానే ఉంది, ఇది ఉపయోగపడుతుందని, ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్తే చాలు. ఓ భజన చేయక్కర్లేదు. సో ఇవి ఇద్దరు కూడా అప్పట్లో జగన్, ఇప్పుడు చంద్రబాబు కూడా గట్టిగా భజన చేసి మరి ఆ బిల్లుని పాస్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన స్టాండ్ నెమ్మది నెమ్మదిగా ఐఎన్డీఏ వైపుకి మళ్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో జరిగిన ఘటన మీద రాష్ట్రపతి పాలన కావాలంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పుడు టైంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి సపోర్టర్లు అందరూ కూడా 90% ఇండి కూటమి నుంచి వచ్చిన వాళ్ళే. అఖిలేష్ యాదవ్ ఇండి కూటమి, ప్రియాంక చతుర్వేది శివసేన ఇండి కూటమి, అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు ఇండి కూటమి. సరే కొంతమంది ఎన్డీఏకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు కూడా వచ్చారు. వాళ్ళంతా అన్నాడీఎంకే వాళ్ళు. సో మొత్తానికి ఇండి కూటమి వైపు ఆయన అడుగులు ఎక్కువ పడుతున్నట్టు కనిపిస్తుంది. అట్లాగే రీసెంట్ గా కూడా వచ్చినటువంటి ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లులో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా అగెనిస్ట్ గానే ఉన్నారు. సో దీంతో జగన్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. వెళ్ళిపోతారు గ్యారంటీ అని కాదు, కావాలనుకుంటే పంపించగలరు. గతంలో కాంగ్రెస్ అట్లాగే కక్ష సాధింపులో భాగంగా పంపించింది తప్ప మా అన్న ఏం చేయలేదు అంటారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు. చంద్రబాబుని ఎట్లా స్కిల్ డెవలప్మెంట్, మా చంద్రబాబు ఏం చేయలేదు, జగనే కక్ష సాధింపు అంటారు కదా, అట్లా వీళ్ళు అంటారు. ఇప్పుడు మరి ఇండియా కూటమి వైపు వెళ్తున్నటువంటి జగన్ ఆల్రెడీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి మోడీకి జగన్ పెద్ద మ్యాటర్ కాదు. బట్ రాజ్యసభ సీట్లు అయితే ఉన్నాయి ఈలోపు. కాబట్టి ఈ 2 సంవత్సరాలు రాజ్యసభ సీట్ల పవర్ తగ్గిపోయే 2 సంవత్సరాల్లో తనకి ఏదైనా ఒకవేళ అటువైపు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. దానికోసం స్ట్రాంగ్ గా ఇప్పటి నుంచే వైఎస్ భారతిని జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకుంటున్నారని, ఆవిడ చాలా జాగ్రత్తగా ఈ మొత్తం వ్యవహారాలన్నీ నేర్చుకుని స్ట్రాంగ్ లీడర్ గా ఎదిగే పరంగా ఆమె కూడా ఎదుగుతున్నారని తెలుస్తుంది.